హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. మనం తిరుమల చరితామృతం స్టార్ట్ చేసాం కదా. చాప్టర్ 2లో ఇది థర్డ్ వీడియో అండి. స్టార్టింగ్ నుంచి చూడాలనుకునేవారు మన ఛానల్లో షార్ట్స్ రూపంలో ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. అలానే దీన్ని ముందు వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో మనం ఎక్కడ ఆపామంటే మూల విరాట్ విగ్రహాన్ని, ఈ భోగ శ్రీనివాసుడి విగ్రహాన్ని పట్టుదారంతో అనుసంధానం కల్పించే ఏర్పాటు చేశారని, ఇప్పటికీ అదే పద్ధతి అమలులో ఉందంట. దీన్ని బట్టి ఈ భోగ శ్రీనివాసుని విగ్రహం రావడానికి పూర్వం ప్రతిరోజు అభిషేక అలంకారాలు మూల విరాట్కి జరిగేవని, అంత పెద్ద విగ్రహానికి ఏ సౌకర్యాలు లేని ఒక దట్టమైన అటవీ ప్రదేశంలో ఉన్న ఆ మందిరంలో రోజు అభిషేక అలంకారాలు చేయడం కష్టంగా భావించి ఈ ఏర్పాటు చేసినట్లు గమనించాలి. వారానికి ఒక్కసారి అంటే శుక్రవారం ఉదయం మూలవరులకు అభిషేకం చేసే ఏర్పాటు. దానికి అనుసంధానంగా గురువారం నాడు సడలి స్వామివారి అలంకరణలు తీసేసి సాయంత్రానికి పూలతో మాత్రమే అలంకరణ చేసే సాంప్రదాయం. దాన్నే పూలంగి సేవ, పూలంగి దర్శనం అంటారు. స్వామివారి కళ్ళను కప్పేసే కర్పూర నామం కూడా చాలా వరకు తీసేసి చిన్న నామం మాత్రమే ఉంచి నేత్రదర్శనానికి సానుకూలం చేస్తారు. ఇదంతా కూడా మరుసటి రోజు అంటే శుక్రవారం ఉదయం జరిగి స్వామివారి అభిషేకానికి చేసే ముందు ఏర్పాట్లు. శుక్రవారం రోజు ఆ చిన్న నామం, పూల అలంకారం, వస్త్రాలంకారం కూడా తీసేస్తారు. తరువాత అభిషేకం. మొదట చిన్న వస్త్రం మాత్రం స్వామివారు ధరిస్తారు. క్షీరాభిషేకం తరువాత ఆ చిన్న వస్త్రం కూడా తీసేస్తారు. అప్పుడు స్వామివారి నిజరూప దర్శనం, నిజపాద దర్శనం అలా శుక్రవారం నాడు జరుగుతుందని పురాణ కాలం నుండి ప్రసిద్ధి. కానీ రామానుజుల వారు తిరుమలలో చేసిన సంస్కరణలో ఈ సంస్కరణ ఒకటిగా పేర్కొనడం జరిగింది. కానీ దానికి సరైన ఆధారాలు లేవంట. భోగ శ్రీనివాస విగ్రహం సంరక్షణతో ఈ సంస్కరణ జరిగినట్లు అనిపిస్తుంది. ఇక్కడితో ఆపుతున్నానండి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.